మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ముఖ్యంగా దేవుడి ఫోటోలు మనం గొడవ పడుతూ ఉంటాం కదా, సో ఎంత ఎత్తులో పెట్టాలంటారు? ఎత్తు గురించి శాస్త్రం ఏం చెప్తుందంటారు? మీరు ఎత్తు గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే, బేసిక్గా మీరు ఇప్పుడు హాల్లో ఉన్నారనుకోండి, మీ ఇంట్లో హాల్లో ఒక ఎత్తులో పెడతారు, పూజ మందిరంలో ఒక హైట్లో పెడతారు. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క హైట్లో పెడతారు. మీరు అడిగేది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు పటం కానీ విగ్రహం కానీ ఎంత ఎత్తు ఉండాలని అడుగుతున్నారా, లేకపోతే గోడ మీద ఎంత హైట్ వరకు పెట్టొచ్చు అని అడుగుతున్నారా? గోడ మీద ఎలా తగిలించవచ్చు, శాస్త్రం ప్రకారం ఎంత హైట్ లో ఉండాలి? శాస్త్రం ప్రకారము అలా ఏమీ లేదు. బేసిక్గా ఇప్పుడు మీరు హాల్ తీసుకున్నారనుకోండి, మీ ఇంటి హాల్లో పైన పెడతారు. బేసిక్గా ఒక 8 feet హైట్లో పెడతారు. లోపల డ్రాయింగ్ రూమ్కి వస్తే 6 feet హైట్లోకి వచ్చేస్తుంది. పూజ మందిరానికి వచ్చేస్తే 2 feet హైట్లో వచ్చేస్తుంది. సో బేసిక్గా ఇంత మనము ఎక్కడ పెడుతున్నాము, ఎంత హైట్లో పెడుతున్నాము అనేది అనవసరం. కానీ మనం ఎంత నీట్గా దాన్ని చూసుకుంటున్నాము, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత సైజు పెట్టాలి, ఇంత హైట్లో పెట్టాలి అని ఏమీ లేదు. ఒకటి ఉంది, దేవుడు విగ్రహం పెట్టుకుంటే మన హైట్ కంటే ఎక్కువ ఉండకూడదు. శివలింగం పెట్టుకుంటే బొటని వేలు కంటే ఎక్కువ ఉండకూడదు హైట్. విగ్రహాలకి శివలింగానికి ఉంది. బేసిక్గా ఇది మనం పెట్టుకున్న రూల్స్, శాస్త్రాల్లో కానీ ఏమీ లేదు. మనము పెద్దవాళ్ళు, గురుమూర్తులు, ఋషులు కూర్చొని డిసైడ్ చేసుకున్నది ఇది. బేసిక్గా ఇది రూల్.